హాయ్ అండి. మనం గనక చూసుకుంటే ఈ 2, 3 రోజుల నుంచి కూడా ఒక న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది. సో, 2/3 ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్‌కి వెళ్ళిపోతుర్రు అని చెప్పేసి ఒక న్యూస్ మాత్రం బాగా కూడా సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇందులో వాస్తవం ఎంత? ఇది నిజంగా జరుగుతుందా? సో, దీన్ని కావాలని సోషల్ మీడియా తప్పుగా ప్రచారం చేస్తుందా? అసలు ఏం జరుగుతుంది? అనే అంశాలు గనుక మనం మాట్లాడుకుంటే, గతంలో వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు గనక చూసుకుంటే, ఆ 10 మంది ఎమ్మెల్యేలు 2/3 అంటే ఇంకొక 16 మంది. ఈ 10, ఈ 16 మొత్తం టోటల్ ఒక 26 మెంబర్స్ వెళ్తే సో ఎల్పీ విలీనమయ్యే అవకాశం ఉంది. సో అది అయ్యే ఛాన్సెస్ ఉందా అనే అంశాలను మనం మాట్లాడుకుంటే నాకున్న సమాచారం మేరకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఎందుకంటే చూసుకుంటే ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలే సో మాకు గౌరవం దక్కట్లేదు, సో మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, మేము ఎందుకు వచ్చినామా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ కూడా ఎక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి లేదు. లిటరల్ కనుక చూసుకుంటే ఆ పోయిన 10 ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా నేను అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీటింగ్ పోయిన దాఖలాలు లేవు, ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు, ఏ అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు, వాళ్ళ అఫీషియల్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్న దాఖలాలే లేవు. సో పోయిన 10 మంది పరిస్థితిలో ఉంటే మన కొత్తగా 16 మంది చేరే ఛాన్సెస్ ఎలా ఉంటది అని చెప్పేసి కూడా చాలా మంది కూడా విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది. సో దీన్ని కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అది కేవలం ఒకటో రెండో దినపత్రికలో వచ్చిందని చెప్పేసి దాన్నే సర్క్యులేట్ చేసి పడేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుంది. తర్వాత కనుక చూసుకుంటే ఏం మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు? 4 మంత్రి పదవులు ఉన్నారుగా, సో వీళ్ళు 4 మంత్రి పదవులు పడితే మేము 16 మందిని తీసుకొస్తామని చెప్పేసి అంటారు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించిన పర్సన్స్ మాత్రం కొంతమంది బాగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో మాత్రం క్లారిటీ చెప్పాలని కూడా మాత్రం నాకు తెలిసిన సమాచారం మేరకు ఇప్పుడున్న పరిస్థితిలో 100% పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లో కనుక చూసుకుంటే కొద్దిగా వ్యతిరేకత రావడం జరుగుతుంది. గ్రౌండ్ లో కనుక చూసుకుంటే చాలా మందికి రైతు భరోసా రాలేదని చెప్పేసి, కొంతమందికి 3,000 పడుతుందని చెప్పేసి ఎకరానికి ఆ న్యూస్లు మాత్రం బాగా కూడా స్ప్రెడ్ బాగా వస్తున్న తరుణంలో మరి ఇది ఎలా సాధ్యమవుతుందో మాత్రం మన వాళ్ళకి అర్థం కావాలి. చూసుకుంటే కనుక ఒక మొత్తం ఊరు అదే చెప్తున్నట్టు వాళ్ళు ఏదో ఆల్రెడీ వాళ్ళు జాయిన్ అయ్యారు, సో వాళ్ళకి 4 మంత్రి పదవులు అడుగుతారు. సో మరి ఎవరికి ఇస్తారు మంత్రి పదవులు? ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇంకా వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, సో ఎవరికి ఇస్తారు మంత్రి పదవులు? అలా ఎలా సాధ్యమవుతుంది? మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వాలిగా. ఎక్కడ కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు అసలు జాయిన్ కాలేదు, అసలు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళు ఆల్రెడీ మంత్రి పదవుల గురించే మాట్లాడడం జరుగుతుంది. ఏదో అంటారు కదా మామూలుగా పిల్ల పుట్ట ముందే కుళ్ళ అనే డైలాగ్ ఉంటుంది, ఆ టైప్ అనేది. ఇంకా వాళ్ళ జాయిన్ కాలేదు, ఇప్పుడే దాని గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఒక సోకాల్డ్ సోషల్ మీడియా కొంతమంది పర్సన్స్ మనం మాట్లాడుకుంటే అక్కడ అది ఏం లేదు, అది అసలు దానికి సంబంధించిన విషయం ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వీళ్ళ పని అనర్హత వేడిపడింది. వీళ్ళే బై ఎలక్షన్ ఎదుర్కోలేక, కక్కలేక, మింగలేక, సావలేక, బతకలేక వాళ్ళు ఉంటే మళ్ళీ కొత్త సీన్ తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. దీని గురించి సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ ఉన్నోళ్ళకే దిక్కు దివానం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు, మమ్మల్ని ఎవరు గుర్తించబట్టలేదు రా బాబు, మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు కొద్దిగా గుర్తింపు లేదు, ఇప్పుడు చూసుకున్నా కానీ మమ్మల్ని ఎవరు గుర్తించిన దాఖలాలు లేవు, ఏంటి మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కక్కలేక మింగలేక వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో సీన్ తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. ఏంటంటే అది ఇదే చెప్తున్నట్టు ఆల్రెడీ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుంది, 26 మంది ఎమ్మెల్యేలు వస్తారు, సో బీఆర్ఎస్ పని కథం అయిపోయింది అని చెప్పేసి కూడా ఒక న్యూస్ మాత్రం బాగా వైరల్ చేయడం జరుగుతుంది. కొంతమంది సోషల్ మీడియా పర్సన్స్ చూసుకుంటే కనుక అది కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు జరుగుతుంది. అది ఒకటో రెండో దినపత్రికలు రావడం జరిగింది, దాన్ని హైలైట్ చేస్తూ అన్ని ఒక 2, 3 ఛానల్ మాత్రం దాన్ని హైలైట్ చేస్తూ న్యూస్ మొత్తం అదే చెప్తూ దాని గురించి డిబేట్లు అవి ఇవి కూడా అన్ని కూడా చేయడం జరుగుతుంది. సో అందులో వాస్తవం ఎంత అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే 99.9% అసలు ఇందులో వాస్తవం లేదు, అంత ఫేక్ న్యూస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అది 100% ఫేక్ న్యూస్ అది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల సిచ్యువేషన్ చూసుకుంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. చూసుకుంటే కనుక ఎక్కడ చూసుకున్నా మా బాపు రావాలి, కేసీఆర్ రావాలని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఎక్కడ చూసుకున్నా, ఏ సభలో చూసుకున్నా, ఏ విలేజ్ లో చూసుకున్నా, ఈవెన్ ఏ సిటీలో చూసుకున్నా కూడా మా బాపు రావాలి, కేసీఆర్ రావాలని చెప్పేసి అన్న తరుణంలో సో ఇంత ఈ టైంలో పార్టీని వీడి బయటకు వెళ్తే మరి వాళ్ళకి ప్లస్ అయితే ఎందుకు అనుకుంటున్నారు? అస్సలు అనుకోవట్లేదు. ఉన్న సిచ్యువేషన్ చెప్పాలంటే ఇప్పుడు అనుకోవట్లే, ఉన్న పరిస్థితి అయితే అది. బై ఎలక్షన్ ఇప్పుడు వాళ్ళు ఎదుర్కోవడానికి నానా ఇబ్బందులు పడేలా ఉన్నారు వాళ్ళు. సో అదే సోషల్ మీడియా వాళ్ళు ఏమంటారు, సో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా మీరు గెలిచే అవకాశం లేదు. అరికెప్పుడు గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, దానం నాగేందరు, పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా చూసుకుంటే గనక సో మీరు ఇన్ని స్కామ్లు చేసారు, బీఆర్ఎస్ లో అన్ని స్కామ్లు చేసారు, సో మళ్ళీ మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారా అని చెప్పేసి కూడా లిటరల్ కనుక అదే సోషల్ మీడియా, అదే కాంగ్రెస్ సోషల్ మీడియా ఫక్త్ కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరి వాళ్ళు ఏమంటూ చూసుకుంటే కనుక సో మీరే వచ్చి నిలబడ్డా కూడా మీకు ఒక్క కాంగ్రెస్ వాది కూడా ఓటేయడు అని చెప్పేసి కూడా మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళ మైనస్ ఏమైతుందంటే అక్కడ 2 వర్గాలు జరుగుతున్నాయి.
అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ప్లస్ పోలిస్తే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వీళ్ళు ఎమ్మెల్యేలు నిన్ను కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు, అంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు రెండింటి మధ్య వార్ జరుగుతుంది, గ్యాంగ్ వార్ జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. చూసుకుంటే కనుక మనకు గూడెం మైపాల్ రెడ్డి ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి అక్కడ ఒకటి, ఇంకా ఇంకా చాలా కూడా అలాంటి చిన్న చిన్న గ్రూప్ రాజకీయాలు బాగానే జరుగుతున్నాయి. సో మరి వాళ్ళలో యూనిటీ లేదని చెప్పేసి వాళ్ళ మాట్లాడుకున్న విషయం. సో మరి చూద్దాం. మరి ఇదైతే నాకు తెలిసిన విషయం వరకు అయితే, సో అంటే కొంతమంది బీఆర్ఎస్ చెప్తున్న విషయం ఏంటంటే, సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మాత్రం బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చంపే ఛాన్సెస్ లేవు, అదంతా ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. సో మరి దీని మాత్రం కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇలానే ప్రచారం చేయడం జరుగుతుంది. సో మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం ఇటువంటి న్యూస్ మాత్రం వచ్చిన దాఖలు, కాకపోతే సోషల్ మీడియాలో వస్తుంది. సో ఇందులో వాస్తవం ఎంత అనేది మనం చూడాలంటే, సో మరి చూడాలి, ఇంకా 18 వరకు ఉంది కదా టైం, మరి అనర్హత వేటు దాని గురించి తర్వాత ఏమైందో మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.